యాక్చువల్లీ ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నారు. ఈ అవును. హిమాలయస్‌కి అనుకుందాం. సో, మీతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారండి? ఉంటారండి. అంటే ఓకే. మాలాగా క్లైంబింగ్‌కొచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. క్లైంబర్స్ ఉంటారు, పోర్టర్స్ ఉంటారు, కుక్ చేసేవాళ్ళుంటారు, ఓకే. షెర్పాస్ ఉంటారు. హూ ఓకే. కెన్ గైడ్ అస్ ఆహా! మీకు గైడ్ ఉంటారు. చేయడానికి ఉంటారు. వాళ్ళు ఉంటారు. ఓకే. అండ్ అది గూడా కొన్ని మౌంటైన్స్‌కి కొంత లిమిట్ ఇంతమందే ఎక్కాలి అనేది ఉంటుంది. ఓకే. డిపెండ్స్ ఆన్ ద మౌంటైన్. ఏ కంట్రీ రూల్స్ వాళ్ళకుంటాయి. సో, ఓకే. అట్లా. ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు మీరు మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు మీకు అవును. ఫుడ్ ఎట్లాంటివి తీసుకుంటారు? లైట్ ఫుడ్ ఆర్ నార్మల్ ఫుడ్? ఏదైనా తీసుకోవచ్చండి. ఓకే. అసలు టాబ్లెట్స్ ఏం వాడము. ఓకే. ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే తప్పించి ఏ టాబ్లెట్ వాడము. ఓకే. ప్రాపర్ ఫుడ్ తీసుకుంటాం. ఓకే. డిపెండ్స్ మళ్ళీ ఏ మౌంటైన్ ఎక్కుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. ఇన్‌స్టాంట్ ఫుడ్ పైకెళ్ళిన తర్వాత మనకి రైసు, చపాతీ వండుకోవడం అట్లేం ఉండదు. ఓకే. ఇన్‌స్టాంట్ మనకిప్పుడు మ్యాగీ, మ్యాగీ ఇన్‌స్టంట్ ఆ! టైప్‌లో ఓకే. బిర్యానీలు గూడా ఒస్తున్నాయి. రైస్ కూడా ఒస్తుంది. సో, చపాతీలు గూడా ఉంటాయి. సో, వేడి చేసుకోవడము. ఓకే. హాట్ వాటర్ అందులో పోస్తే 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. సో, అట్లా. సమ్‌టైమ్స్ వీళ్ళు ఉంటారు. మీతో పాటు ఉంటారన్నారు. అవును. సమ్‌టైమ్స్ మీరొక్కరే ట్రావెల్ చేయాల్సిన సిట్యుయేషన్స్ గూడా ఉండుండొచ్చు గదా! అవును. మీరెక్కేప్పుడు. సో, అప్పుడు ఇంత పెద్ద బ్యాగ్‌ని మీరు వెనక వేసుకుంటారు. అవును. అవునా? ఆల్‌మోస్ట్ ఎన్ని కేజెస్ ఉంటదది? సో, ఎవరున్నా లేకపోయినా ఎవరి బ్యాగ్ వాళ్ళు మొయ్యాల్సిందే. హ్మ్. ఎవరి ఎక్విప్‌మెంట్ వాళ్ళు, ఎవరి ఫుడ్ వాళ్ళు క్యారీ అది చేయాల్సిందే. కంపల్సరీ. అది కంపల్సరీ. అంటే ఓకే. మళ్ళీ అగైన్ ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ విషయానికొస్తే మనకి పోర్టర్స్ ఉంటారు. హ్మ్. సగం మనం మోస్తాం, సగం వాళ్ళు హ్మ్. మోస్తారు. బట్ అదే ఒక మౌంట్ దెనాలి నార్త్ అమెరికా కాంటినెంట్ హైయెస్ట్ మౌంటైన్స్. నేను చెప్పినట్టు ఒక్కొక్క కంట్రీ రూల్స్ ఒక్కొక్కలాగుంటుంది. సో, ఆ మౌంటైన్‌కి పోర్టర్స్‌ని అలో చేయరు. ఓకే. గైడ్స్ ఉంటారు. వాళ్ళు ఓన్లీ రూటు గైడ్ చేయడము, వాళ్ళు మనతో ఉండి గైడ్ చేయడం వరకే ఉంటారు. ఓకే. ఆ మౌంటైన్‌లో ఏంటంటే ప్రతీదీ మనకి నెల రోజులకు కావాల్సిన అంటే ఎక్స్‌పిడిషన్ ఎన్ని రోజులు ఉంటుందో క్లైంబింగ్ అన్ని రోజులకు కావాల్సిన ఫుడ్డు, హ్మ్. బెడ్ అంటే స్లీపింగ్ బ్యాగ్, టెంటు, మా ఎక్విప్‌మెంట్సు ఎవ్రీథింగ్ హుహు. గ్యాస్ సిలిండర్ కావచ్చు. వాటర్ అంటే మనం అదే ఐస్‌ని మెల్ట్ చేసుకొని తాగుతాం. ఓకే. సో, ఆ ఎక్స్‌పిడిషన్‌కి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు మేమే క్యారీ చేయాలి. ఓహ్ గాడ్! ఎవ్రీథింగ్ ఆల్‌మోస్ట్ 40 కేజెస్ వరకుంటుంది. సో, బ్యాక్ ప్యాక్ ఒకటి, ఎనకాల స్లెడ్జ్ కట్టుకుంటాం. ఓకే. సో, అది క్యారీ చేసుకుంటూ ఎళ్ళాల్సిందే. లైక్ కొన్ని ప్లేసెస్‌లో స్టీఫ్‌గుంటుంది. కొన్ని ప్లేసెస్‌లో కొంచెం స్లోప్ లాగుంటుంది. ఫ్లాట్ అనేది రేర్. హ్మ్. ఫ్లాట్‌గా అనేది రేర్. స్టీప్ మోస్ట్‌లీ స్లోపు స్టీఫ్. అది మనం ముందుకు లాగుతూ ఉంటే అది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. సో, చాలా స్ట్రెంత్ అవసరం ఉంటుంది. యెస్. యెస్. ఇక్కడ ప్రాక్టీస్ గూడా ఆ విధంగా చేస్తాం మేము. ఓకే. చాలా సీరియస్ ప్రాక్టీస్ ఉంటుంది. చాలా ప్రాక్టీస్ గూడా అంతే డిఫికల్ట్‌గా ఉంటుంది. ఓకే. యాహ్! సో, స్లీపింగ్ పడుకునేది ఎక్కడ పడుకునేటి వాళ్ళు? క్లైంబింగ్ అప్పుడు? అంటే మొత్తం ఇగ కంప్లీట్ మంచు. అవును. ఆ మంచులో అసలు పడుకోవడానికి ఛాన్స్ ఉంటదా? నిద్ర ఎన్ని గంటలు పడుకునేది మీరు? అస సేమ్ ప్రాపర్‌గా ఉంటుందండి. స్లీప్ అయినా మౌంటైన్స్‌లో ఖచ్చితంగా స్లీప్ గూడా ప్రాపర్‌గా ఉండాలి. ఫుడ్ గూడా ప్రాపర్‌గా ఉండాలి. ఇవి హ్మ్. 2 లేకపోతే వాటర్ గూడా మంచిగా తీసుకోవాలి. ఇవి ఓకే. లేకపోతే మౌంటైన్స్‌లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. నా నాలెడ్జ్ ప్రకారం, నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం. స్లీప్, ఫుడ్, వాటర్ మెయిన్. సో, మేము అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ క్యాంప్ నుండి ఈ క్యాంప్‌కి, ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్‌కి ఇంత టైం 6-8 అవర్స్ పడుతుంది. ఓకే. రీచ్ అయ్యి అక్కడ ఫ్లాట్ అనేది ఉండదు. బట్ స్లోప్‌లోనే మనం కొంచెం ఏరియాని కొంచెం అప్ డౌన్ అంటే సెట్ చేసుకొని. స్పెసిఫిక్‌గా ఈ ప్లేస్‌లలో మీరు స్టే తీసుకోండి అవును. అనేది అట్లాంటివి ఉంటాయా మీకు ఉంటుంది. ఇన్‌స్ట్రక్షన్స్? ఉంటుంది. ఓకే. ఉంటుంది. పాయింట్స్ ఉంటాయి. ఓకే. సో, అంటే మనము ఇంకొకటి చూసుకోవాలి. ఏంటంటే, ఒకవేళ ఏదన్నా వెదర్ పాడైపోయి వచ్చినా గానీ, ఆ కూలిపోయే మంచు మన దగ్గరికి రాని ఏరియా, కొంచెం మంచి ఏరియాని చూసుకొని పెట్టుకుంటాం అన్నట్టు ఓకే. ఇప్పుడు క్యాంప్ ఆహ్, సైట్. ఆహ్, ఆ విషయం వచ్చింది కాబట్టి అట్లాంటిది ఏదైనా ఫేస్ చేసారా ఆ జర్నీలో? నేను అంటే వెదర్ బ్యాడ్ అయ్యుండి ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మీరు ఇరుక్కున్న సందర్భాలు? ఇరుక్కున్న సందర్భాలు లేవు కానీ, తప్పించుకొనొచ్చామని చెప్పొచ్చు. ఓకే. తప్పించుకోవడం ఇన్ ద సెన్స్ అంటే, మౌంట్ ఎవరెస్ట్ మాకు 15 రోజులు మేము క్లియర్ వెదర్ రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేసామండి. ఓకే. మా ఆల్టిట్యూడ్ హై అంటే మేము మా బాడీ సెట్ చేసుకోవడానికి కిందికి, పైకి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి మేము అక్లిమటైజేషన్ హైక్ చేస్తూ ఉంటాం. ఓకే. అది అయిపోయిన తర్వాత ఇంక మేము వెయిట్ చేస్తాం. ఏంది సమ్మిట్ పుష్ కోసం. ఓకే. ఫైనల్ సమ్మిట్ పుష్ కోసం అఫీషియల్‌గా సో అండ్ సో డేట్ రోజు మీరెక్కొచ్చు, వెదర్ బావుంది అని చెప్పి మనకు రిపోర్ట్ ఒస్తది. ఆ రోజు మేము సబ్మిట్ చేయాలి. హ్మ్. అదర్‌వైజ్ మనం కింద వెదర్ బానే ఉంటుంది. పైన చాలా దారుణంగా ఉంటుంది.